పల్నాడు జిల్లా నర్సారావుపేట అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా చెదలవాడ అరవింద్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక నర్సారావుపేటలో టీడీపీ జెండా ఎగరవేస్తామని కూటమి నేతలను కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఓటు అడిగే హక్కు లేదని, నర్సారావుపేటలో ఆయన అక్రమాలు పాల్పడారని ఆరోపించారు. అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో అడుగు పెడతామంటున్న చెదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగర మోగింది. వడివడిగా అన్ని పార్టీలు నామినేషన్కు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలో ఉన్నాం. పల్నాడు జిల్లాలో నర్సాపేటలో మొట్టమొదటి నామినేషన్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెదలవాడ అరవింద్ బాబు గారు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్, మీ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? మీ కార్యకర్తలు, మీ అభిమానుల యొక్క సపోర్ట్ ఎలా ఉంది? మేమందరం కూడా ఎప్పుడు నామినేషన్ చేద్దామా, ఎప్పుడు ఎలక్షన్కి వెళ్దామని మా నాయకులు కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా మా మహిళలు అయితే అసలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఇంకా తొందరగా రావాలి, ఓట్లు వేయాలని ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే పోయినసారి మన ప్రభుత్వాన్ని కోల్పోయాం, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మనం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దీనికోసం ఇవాళ నామినేషన్ వేస్తుంటే కొన్ని వేల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. దాదాపు 50 నుంచి 60 వేల మంది వచ్చారని చెప్పి మా కార్యకర్తలు, నాయకులు, మీడియా వాళ్ళు అంటున్నారు. తప్పనిసరిగా ఇవాళ నామినేషన్ ప్రక్రియ చాలా సంతోషంగా జరిగింది. ఉదయం 11కి మొదలైతే ఇప్పుడు అయిపోయింది. ఎంపీ గారు నామినేషన్ చేశారు, ఎమ్మెల్యేగా నేను కూడా వేయడం జరిగింది. మీడియా వాళ్ళ సహకారం కూడా బాగుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. అరవింద్ బాబు నర్సాపేట గడ్డ మీద ఎమ్మెల్యే అవుతాడు. అంటే మీ ఆపోజిట్ గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి హ్యాట్రిక్ నేను సిద్ధం, 30 నుంచి 50 వేల మెజార్టీతో గెలుస్తానంటున్నాడు. దానికి ఎలా సమాధానం చెబుతారు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ప్రతి బాల్కి 6 గంగూలీ లేకపోతే ఎవరో కొట్టగలరు, లేదా బాలకెట్ గారు కొట్టగలరు. ప్రతి బాల్కి 6 వీళ్ళు ఏం కొడతారు చెప్పండి? 3 సార్లు గెలవడం మామూలు విషయం కాదు. అసలు 2 సార్లే ఆయనకి ఎక్కువ. ఆయన అవినీతి చూసి జనం అంతా భయపడిపోతున్నారు. తొందరగా ఆయన గద్దె దించాలి, ఇంటికి పంపించాలని ప్రతి ఓటర్ అనుకుంటున్నాడు. ఓటర్లు అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇవాళ తప్పదు, మరి అతను శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్న నాయకులు ఉండడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఒక నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 6,000 మంది మీద కేసు పెట్టాడు. 6,000 మీ మీడియా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాడుగా. ఎట్లా మరి పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టించాడు, ఎస్టీఎస్సీ మీద కేసు పెట్టించాడు. ఎక్కడ వదిలిపెట్టి ఎవరిని వదిలిపెట్టలా. ఆఖరికి ఆర్యవైశ్యులు కూడా కేసు పెట్టాడు. ఆఖరికి వాళ్ళ పెద్ద నాయకుడు మరి ఒక డాక్టర్ మీద కూడా ఆయన కేసు పెట్టించాడు. వాళ్ళ సొంత నాయకుల మీద కేసు పెట్టాడు. ఇంకా ఆయన ఎవరు నమ్ముతారు? నంబర్ ఎవరు? తప్పదని ఇంటికి పంపించాల్సిందే. అంటే 3 పార్టీల కలయిక వల్ల మీరు ఎలా కలిసి పనిచేస్తున్నారు? జనసేన, తెలుగుదేశం, టీడీపీ అంటున్నారు. కూటమి నేతలంతా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఏ కార్యక్రమాన్నైనా ముగ్గురు చర్చించుకుంటాము. ఉమ్మడి ప్రణాళిక ద్వారా ప్రజల్లోకి వెళ్తాము. ఏ పోరాటం చేసినా కానీ దాని మీదే చేస్తాం. ఇవాళ నామినేషన్ కూడా అందరం కలిసి చేసాము. అందరూ కార్యకర్తలు, నాయకులు వచ్చారు. ఎక్కడ ఇబ్బంది జరగలేదు. మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నాం, బాగా పనిచేసుకుంటాం. జులానీ గారు కానీ, లేకపోతే మరి నర్సాపేట కన్వీనర్ రామకృష్ణ గారు అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. డెఫినెట్గా ఈ నర్సాపేట సేవియర్ ఎవరంటే నర్సాపేట అరవింద్ బాబుని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే గనక అరవింద్ బాబు వర్సెస్ గోపిరెడ్డి అనే విధంగా ఉన్నాయి. మీ ఇద్దరు ఎన్నికలకు సంబంధించి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సామాన్యులకు మీరు ఎటువంటి భరోసా ఉన్నారు? అంటే సామాన్యులకి ఎప్పుడు కూడా మేము టీడీ మా మేనిఫెస్టోలో ఉన్నదే ఇస్తాం. ఇంటి స్థలం ఇవ్వడం జరుగుద్ది, అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇస్తాము. మరి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి కళలోకి రెక్కలనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదే బీసీ చట్టం ద్వారా మేము 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. అమ్మఒడి అయితే 4 పిల్లలకి ఇవ్వడం జరుగుద్ది. అదే ఉచితంగా బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ప్రజలకి దగ్గరలో చేరువవుతాం. ఎందుకంటే ఇది చేయడం కూడా పెద్ద కష్టం కాదు. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే దాంట్లో కనీసం ఖర్చు పెట్టింది 2 లక్షల కోట్లే. మిగతా 8 కోట్లు ఆయన తినేశాడు. అటువంటి ఇబ్బంది ఉండదు ప్రజలకి. ఎందుకంటే ఆ డబ్బులను ప్రజలే కట్టాలి. చంద్రబాబు నాయుడు అయితే మనకు వచ్చే బడ్జెట్ ప్రతి ఇయర్ 3 లక్షల కోట్లు. అది సరిపోతే ఏ కార్యక్రమం చేయాలన్నా తప్పనిసరిగా మంచి రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది, మంచి సీఎం ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. నర్సాపేట కూడా అరవింద్ బాబు ఎమ్మెల్యేగా, మంచి ఎమ్మెల్యేగా డెఫినెట్గా బాగుంటాం. రాష్ట్రంలో ఎన్నికలకు మేము సిద్ధమయ్యాము, గెలుపు మాదే. నర్సాపేట పట్టణంలో ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ కూడా అరవింద్ బాబు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు జిల్లా.